భువనగిరి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద కాంగ్రెస్ పార్టీ గూండాలు చేసినటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని వివిధ ప్రజా సమస్యల మీద ప్రశ్నిస్తూ ఉంటాయి. మీకు చేతనైతే మీకు సమాధానం చెప్పాలా, లేదు అంటే మాకు చేత కాదు మేము తప్పు చేసినామని చెప్పేసి తప్పుకోవాలా. సమాధానం చెప్పలేనోడే, ముఖం లేనోడే ఇలాంటి అహింసకు పాల్పడతాడు. అహింస పరమోధర్మ అని చెప్పేసి గాంధీ గారు చెప్పింది, గాంధీ గారు పాటించింది. కానీ ఆ గాంధీలకు వారసులం అని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు గుండాయిజం చేస్తున్నారు, రౌడీయిజం చేస్తున్నారు. వీధి రౌడీలాగా పడి ఈరోజు మీరు ప్రతిపక్ష పార్టీల ఆఫీసుల మీద దాడి చేస్తూ ఉన్నారు. ఇది మొదటిది కాదు. గతంలో సిద్దిపేట కార్యాలయం మీద దాడి చేసిండ్రు. దాని తర్వాత ఇటీవలనే బీజేపీ కార్యాలయం మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల మీద కట్టెలతో దాడి చేసింది. దాని తర్వాత ఈరోజు నేరుగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వచ్చి అక్కడ పార్టీ కార్యాలయాన్ని పగలగొట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. ఎంత దుర్మార్గం ఇది! 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఒక జాతీయ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు వ్యవహారం చేసేది ఇట్లనేనా? ఇదే నేర్పిస్తున్నారా? తెల్లారులేస్తే మహేష్ కుమార్ గౌడ్ గారు ఈరోజు సమాధానం చెప్పాలా? మీ పార్టీ కార్యకర్తలకు, మీ విద్యార్థి విభాగం కార్యకర్తలకు ఇదేనా మీరు నేర్పిస్తున్నది? ఆయనేమో రాహుల్ గాంధీ నేనే మొత్తం ప్రజాస్వామ్యాన్ని ఉద్ధరిస్తున్నా అని చెప్పేసి రాజ్యాంగం పట్టుకొని దేశమంతా ఊరేగుతాడు ఆయన. ఇంకోవైపు ఆయన కార్యకర్తలను ఉసిగొల్పి మా పార్టీ కార్యాలయాల మీద పంపుతారు. సిగ్గుండాల కొంచెమన్నా. ఒక జాతీయ పార్టీ అని చెప్పుకుంటారు, 100 ఏళ్ల చరిత్ర అని చెప్పుకుంటారు, గాంధీ గారి వారసులం అని చెప్పుకుంటారు. ఈరోజు తేలింది ఏంటంటే మీరు నకిలీ గాంధీలు మీరు. ఇది చాలా దుర్మార్గం. ఇటీవల కాలంలో ప్రజల నుండి పెద్ద ఎత్తున తిరుగుబాటు వస్తున్నది. విద్యార్థులు, మహిళలు, రైతులు, రైతు కూలీలు, ఈరోజు వెనుకబడిన వర్గాల వాళ్ళు, గిరిజనులు, ఉద్యోగస్తులు, చిరు ఉద్యోగస్తులు, ఈ రకంగా అందరూ కూడా రోడ్డెక్కి ఈరోజు కాంగ్రెస్ మీద ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కాబట్టి ఎట్లనన్నా చేసి బీఆర్ఎస్ పార్టీని అడ్డం తొలగించాలా, అట్లయితేనే మాకు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం కొన్ని సీట్లు వస్తాయని, కొన్ని సీట్లైనా వస్తాయని చెప్పేసి ఈరోజు కుట్రతోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల మీద దాడి చేస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నా తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ఎవడు కూడా భయపడడు. ఈ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ డిఎన్ఏలో తిరుగుబాటు ఉంటుంది, తెగింపు ఉంటుంది, త్యాగం ఉంటుంది. తెగించి కొట్లాడతాం, తప్పకుండా మిమ్మల్ని ఎదుర్కొంటాం. కాంగ్రెస్ పార్టీ నైజం ఏందో ప్రజలు మొత్తం తెలిసింది. కక్ష తీర్చుకోవడము, అది ఎదురొచ్చినటువంటి వాడిని పీక బిస్కడము, వాని గొంతు నొక్కడము, కేసుల పాలు చేయడం, జైళ్ల పాలు చేయడం ఈరోజు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా డీజీపీ గారిని అడుగుతున్నా, విచ్చలవిడిగా కాంగ్రెస్ పార్టీ గుండాలు ఈరోజు ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద లేదా ప్రతిపక్ష పార్టీ కార్యాలయం మీద దాడులు చేస్తూ ఉంటే మీరేం చేస్తున్నారు? మీ పోలీసులు దగ్గరుండి దాడి జరిపిస్తున్నట్టుగా ఈరోజు స్వయంగా వీడియోలో తెలుస్తున్నది. సిగ్గుండాల. ఈరోజు మీరు ఎవరికి గులామగిరి చేస్తున్నారు? మీరు పోలీసులు అయ్యుండి ఈరోజు వాళ్ళను ఆపాల్సింది పోయి మీరు దగ్గరుండి వాళ్ళు మంచిగా అన్ని మొదలుకొడతా అంటే తమాషా చూస్తారా? ఇదా మీ కర్తవ్యం? కాబట్టి పోలీసులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము, మీరు వెంటనే ఈ దాడికి పాల్పడినటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాలా, ఖచ్చితంగా వాళ్ళని జైలు పంపాలా. అట్లయితే కానీ బుద్ధి రాదు. దేశంలో ఈ విద్యార్థి విభాగ నాయకులు, యువ నాయకులే భావి భారత నాయకులు. వాళ్ళు ఆదర్శంగా ఉండాలా, ఒక స్ఫూర్తి నింపాలా. కానీ ఈరోజు వాళ్ళు వచ్చి ఈ రకమైనటువంటి వ్యవహారం చేసిన తర్వాత రేపు ఈ సమాజాన్ని, ఈ తెలంగాణను, ఈ భారతదేశాన్ని లీడ్ చేసేటువంటి వాళ్ళు ఈ రకంగా ఉంటే మన సమాజం యొక్క పరిస్థితి ఏంది, మన దేశం యొక్క పరిస్థితి ఏంది అనేటువంటి ఒక ఆందోళన అందరిలో ఉంది. కాబట్టి దీనికి కట్టడి వేయాలా. అన్ని పార్టీల నాయకులు, కేవలం కాంగ్రెస్ అని అన్ని పార్టీల విద్యార్థి విభాగ నాయకులు కూడా ఈ ఘటన నుండి మనం అందరం కూడా నేర్చుకోవాలా. ఇది కాదు ఒక నాయకుడు బిహేవ్ చేయాల్సింది, ఇది కాదు. మీరు నిర్మాణాత్మకంగా ఉండాలి, ప్రశ్నలు సంధించండి, సమాధానాలు చెప్పండి, విమర్శ చేయండి, సద్విమర్శ చేయండి, ప్రతి విమర్శ చేయండి. కానీ దాడులు వీటికి సమాధానం కాదని చెప్పి, ప్రజాస్వామ్యంలో వాటికి తావు లేదని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం.